టీవీ5 న్యూస్ మన ప్రస్తుతం అయితే విజయవాడలోనూ ఇక్కడైతే విధానసభ ఎన్నికలు భారీ స్థాయిలో జరగబోతున్నాయి. సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి అండ్ టీడీపీ ఏపీలో ఏ రకంగా పుంజుకుపోతుంది అండ్ తెలంగాణలో ఇప్పటికే మనం చూస్తున్న హవా జోరుగా ఉంది. అండ్ అలాగే చూసుకున్నట్టయితే ఏపీ మొత్తం మీద ఎక్కడ చూసినా పసుపు రంగే కనిపిస్తుంది. సో ఈ పసుపు రంగు ఇంకా నిండుతుందా లేకపోతే ఏమవుతుంది, దీన్ని మరిన్ని విషయాల్ని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు నేషనల్ స్పోక్ పర్సన్ జ్యోత్స్న గారు. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. మ్యామ్, ఎక్కడ చూసినా పసుపు, విజయవాడ అడుగు పెడితేనే పసుపు కలర్ కనిపిస్తుంది. మరి జనాల మనసులో కూడా పసుపు అంటే అలాగే నిలబడుతుందా లేకపోతే ఏం చేయబోతున్నారు? అండ్ మన టీడీపీ ఏపీలో పుంజుకోబోతుందా? పుంజుకోబోతుందా అనే మీ క్వశ్చనే తప్పు. ఎందుకంటే ఆల్రెడీ పుంజుకున్నాను. రేపు పొద్దున్న గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. థంపింగ్ మెజారిటీ తోటి మ్యాక్సిమంగా సీట్లు గెలవబోతున్నాం. 160+ అనేది మా టార్గెట్. దాన్ని మేము సాధించుకోబోతున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇంకో మాట అన్నారు, పసుపు కనపడుతుందంటే పసుపు శుభసూచకం. ఏదైనా సరే మనం ఒక మంచి పని చేయాలన్నా ఏం చేయాలన్నా పసుపు కొట్టి ప్రారంభిస్తాం. ఇంటి గడపకి పసుపు రాస్తాం. ఏదైనా సరే పసుపుతోటే మనం మొదలు పెడతాం. అలానే ఏదైనా గాయం అయితే దానికి పసుపుతోటే మొట్టమొదటిగా ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు పసుపు అంటే యాంటీబయాటిక్ వాడుతున్నాం అన్నారు. అండ్ దుష్టశక్తులు లోపలికి రాకుండా పసుపు వాడుతున్నాం అంటే ఇప్పుడు ఏ దుష్టశక్తిని నియంత్రించడానికి పసుపుని వాడుతున్నారు? ప్రతి గుమ్మానికి పసుపు రాస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఒక దుర్మార్గ పాలన నడుస్తుందో, ఒక దుష్ట పాలన నడుస్తుందో, ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుందో, ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పాలన ఏదైతే నడుస్తుందో, అలాంటి ఒక పాలన నుంచి ప్రజలని విముక్తులని చేయడానికి మేము ఇవాళ రోజున కృషి చేస్తున్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కావచ్చు, లేకపోతే కూటమిలో ఉన్నటువంటి జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీకి కావచ్చు, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి పర్సనల్ ఎజెండాస్ ఏం లేవు మాకు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, ఆయన చూడని పదవులు కాదు, ఆయన చూడని పేరు ప్రఖ్యాతలు కాదు, ఏది కాదు. కానీ ఇవాళ రాష్ట్రం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ముందంజలో ఉండాలి, కూటమి ప్రభుత్వం రావాలి అనేటువంటిది మేము చాలా గట్టిగా భావిస్తున్నాం. ప్రజలు దీన్ని చాలా ఎండోర్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావాలి అని అంటున్నారు. అందులో కూటమిలో ఓకే, జనసేన ఓకే, బట్ టీడీపీ ఇప్పుడు దీంతో పాటు బీజేపీ ఎందుకు ఎంచుకున్నారు? బీజేపీ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది కదా, బీజేపీని ఎందుకు ఎన్నుకున్నారు? బీజేపీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు టీడీపీని? మీ క్వశ్చన్ ఎలా ఉందంటే, ఒక దుర్మార్గుడిని కొట్టడానికి మేమిద్దరు ఉన్నాం కదా, మూడో వ్యక్తి అవసరం ఏముంది అని అడుగుతున్నారు మీరు. అట్లా ఉండదు. దుర్మార్గుడిని కొట్టడానికి, ఒక దుష్టుడిని గ్రామం నుంచి పంపించేయడానికి, ఒక ఉన్మాదిని ఒక గ్రామం నుంచి తరిమేయాలంటే అన్ని శక్తులు ఏకమవుతాయి. మన బలం ఉంది సరిపోతుంది కదా, పక్కవాడు అవసరం లేదు అన్నట్టు కాదు. ఖచ్చితంగా ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కలిసి ఆ దుష్టశక్తిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు. బీజేపీ ఎందుకు అని అడుగుతున్నారు. బీజేపీ ఎందుకు అని అంటే, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మనకి రేపొద్దున సహాయ సహకారాలు అవసరం. దాంతోపాటుగా రాష్ట్రం రేపొద్దున అభివృద్ధి పదంలోకి ముందరికి వెళ్ళాలంటే ఒక లాంగ్ టర్మ్ డెవలప్మెంటల్ ప్లాన్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఏదైతే మేము భావిస్తున్నామో, మేము ఆలోచన చేస్తున్నామో, దానికి ఖచ్చితంగా బీజేపీ సహాయ సహకారాలు అవసరం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, అలానే 2014 నుంచి 2019 వరకు అప్పుడు కూడా మేము మిత్రపక్షంగా బీజేపీతో ఉన్నాం. ఆ రోజున జరిగినటువంటి 1-2 అంశాల మేరకి, అంశాల పరంగా మేము వాళ్ళతో విభేదించాం తప్పించి, సిద్ధాంతపరంగా మాకు ఏ రోజున వాళ్ళతో విభేదాలు లేవు బీజేపీతోటి. సో ఖచ్చితంగా మంచి జరిగింది, చెడు జరిగింది. ఆ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము బయటికి రావాల్సి వచ్చింది. మంచి ఏదైతే జరిగిందో అది ఏ టైంలో జరిగింది. ఈ గత 5 సంవత్సరాలు అయితే ఏమీ లేదుగా, మోకరిల్లారు కదా పోయి 24 గంటలు కూడా. కనీసం పోలవరం లాంటి ప్రాజెక్ట్ని ఆ రోజున మేము 72-73% చేస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీళ్ళు కనీసం 1-2% కూడా చేయలేకపోయారు. అమరావతి రాజధానిగా మేము డిక్లేర్ చేసుకొని, అమరావతి రాజధానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని మరీ మేము ముందరికి తీసుకెళ్తే వీళ్ళు కనీసం ఒక ఇటుక వేయలేకపోయారు. అలానే మీరు తీసుకుంటే రైల్వే జోన్ కావచ్చు, ఏదైనా సరే ఇవాళ ఆ రోజున ఏది విధమైనటువంటి పనులైనా సరే మేము కేంద్రంతో ఒక సహృదయ వాతావరణంలో చేసుకోగలిగాం. బట్ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కొన్ని లోటుపాట్లు ఎక్కడైతే వచ్చాయో దాంతో మేము డిఫర్ అయి బయటకు వచ్చాం. అది ఆ అంశానికి సంబంధించింది. సో డెఫినెట్గా ఇవాళ రోజున రాష్ట్రం ముందరికి వెళ్ళాలి అంటే మళ్ళీ ఒక
డెవలప్మెంటల్ ఐడియాలజీ ఉన్నటువంటి ఒక ఒక గవర్నమెంట్ రావాలి అంటే ఖచ్చితంగా ఒక కూటమి ప్రభుత్వం రావాల్సిందే, అందులో బీజేపీ భాగస్వాములుగా ఉండాల్సిందే అనేటువంటిది దిస్ ఇస్ అ వెరీ బ్రాడర్ ఆస్పెక్ట్లో చూడాలి ఎప్పుడైనా సరే. వైఎస్ఆర్సీపీ లాంటి నారో మైండెడ్ పార్టీకి, కేవలం అధికారమే పరమావధిగా పుట్టినటువంటి పార్టీకి ప్రజలు వాళ్ళ కోసం పొత్తుల్లోకి వెళ్ళడాలు, పొత్తు ధర్మాలు, అసలు ఏం చేస్తారు, ఎలా ప్రజలకు మంచి చేయాలి, ఈ కాన్సెప్ట్లన్నీ వాళ్ళ డిక్షనరీలో ఉండవు. సో అలాంటి వాళ్ళలాగా మీరు కూడా ఎందుకు బీజేపీ అని ప్రశ్నిస్తే అది తప్పు ప్రశ్న అవుతుంది. సో ఖచ్చితంగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం గెలవడం కోసం, ప్రజల్ని గెలిపించడం కోసం ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిలాగా ఏర్పడి బ్రహ్మాండంగా రేపు పొద్దున ప్రజాప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడైతే అంటే మీరు చాలా చెప్పినారు. ఇప్పుడు ఇందులో సీఎం పైన రాయి, దాని మీద టీడీపీ హస్తం ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? సీఎం పైన రాయి పడేసినారు, దానివల్ల రాయి వేశారు కదా, దీని వెనకాల టీడీపీ హస్తం ఉంది అంటున్నారు. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంటర్వ్యూ చూసిన అనుకోండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తే ఏం చెప్తారు తెలుసా? సింపుల్గా మీరు మాతో కలిసిపోయిందని చెప్తారు. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళ దృష్టిలో అది హత్యాయత్నం. వినండి, హత్యాయత్నం, రాయేయడం కాదు, హత్యాయత్నం. గులకరాయితో హత్యాయత్నం చేయొచ్చు అని చెప్పైతే ఏ డిక్షనరీలో రాసిందో, జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో రాసిందో మాకు తెలియదు. నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. గులకరాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. రాయి అల్లంత దూరం నుంచి ఒక బిల్డింగ్ నుంచట రాయి ఎవరో వేశారట, అది ముఖ్యమంత్రికి వచ్చి ఇక్కడ తగిలిందిట్ట, ఆ తగిలిన రాయి వచ్చి పక్కనున్నటువంటి వెల్లంపల్లికి మళ్ళీ ఇక్కడ తగిలిందిట్ట, మళ్ళీ ఇక్కడ ఆయన కంటికి తగిలిట, మళ్ళీ ముఖ్యమంత్రి కాళ్ళకి వచ్చి తగిలిందిట్ట. అన్నీ టాలే. ఎందుకంటే అక్కడ రాయి ఎక్కడుందో ఎవరికి కనపడలే, నిజంగా రాయి పడిందో లేదో ఎవరికి తెలియదు. కరెంటు తీసేశారు. ఎందుకు తీసేశారంటే ముఖ్యమంత్రి కోసం ఒక ప్రోటోకాల్ దీంట్లో భాగంగా అన్నారు. అంటే మరి దేశవ్యాప్తంగా ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేక ప్రోటోకాల్ మన సీఎంకి ఎందుకుందో నాకు తెలియదు. ఎందుకు ఈ విషయం వాళ్ళే చేసుకున్నారా, లేకపోతే టీడీపీ చేశారని కావాలని ఏమైనా సృష్టిస్తున్నారా? అమ్మ, ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. నేను ఇప్పుడే చెప్పాను మీకు, రాయి పడితే దొరకాలి కదా. కాకెత్తుకుపోయిందా రాయనేమన్నా, లేకపోతే గాయమైపోయిందా, మాయమైపోయిందా, ఏమన్నా మాంత్రికుడు వచ్చి మాయం చేసినట్టుగా చుట్టుకుమని మాయమైపోయిందా? కాలేదు కదా, రాయి కదా. అంత దెబ్బ తగిలింది అని అంటే ఇంత రాయని ఉండాలి కదా. ఆ రాయి మరి లేకపోతే ఈ 3 ప్లేసెస్ని తాకి కింద పడ్డట్టుగా మళ్ళీ ఇంకెక్కడికన్నా వెళ్ళిపోయిందా, ఇంకెవరికన్నా తగిలిందా? అసలు ఇవన్నీ క్వశ్చన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాయి, ఒక రాయితోటి ఎవరినన్నా కొట్టినప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పర్సనల్ ఆ రాయిని ఫస్ట్ తీసేటువంటి ప్రయత్నం, అంటే కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఒక భద్రతా వైఫల్యం. ఆ భద్రతా వైఫల్యంలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి అధికారులందరి మీద కూడా సస్పెన్షన్ వేటు పడాలి. ఎందుకు పడలేదు? ఇవేమీ కాకుండా బయటకు వచ్చారు కొంతమంది, వచ్చి ఇందులో టీడీపీ హస్తం ఉందని. ఇంకో విషయం చెప్తా మీకు, ఆ రాయి తగిలిందో లేదో తెలియదు, ఎవడన్నా వేసాడో లేదో తెలియదు, కానీ ఈ మహానుభావుడు మాత్రం ఓ రక్తం పెద్దగా ఏర్లై పారుతున్నట్టుగా ఒక టవల్ తీసుకొని ఇలా 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 పాపం ముఖ్యమంత్రి ఆయనే తుడుచుకున్నాడు. పక్కన మరి ఎవరు సహాయకులు కూడా లేరు. పోనీ తుడుచుకున్నాడు, సరే అయిపోయింది. 10 నిమిషాల్లో కేవలం రాయి తగిలింది అనేటువంటి వార్త బయటకు వచ్చినటువంటి 10 నిమిషాల్లో ప్లకార్డులు వెలిసాయి. తెలుగుదేశం పార్టీ చేసింది ఇది అని, చంద్రబాబు నాయుడు గారు చేసింది ఇది అని చెప్పి. ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారు, కాలీఫ్లవర్లు పెడుతున్నారు ఎవరి చెవుల్లో ఉన్న వీళ్ళు. అంత వెంటనే ఎట్లా తెలుస్తుంది ఎవరికి? అండ్ ఇంకొకటి, ఒక పిల్లవాడిని వీళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. అంతకుముందర 8 మందిని తీసుకున్నారు. ఒక దుర్గారావు అనేటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి, లేదు నువ్వు బోండా ఉమా గారి పేరు చెప్తావా చెప్పవా అని చెప్పి 4 రోజుల పాటు అగెన్స్ట్ ది లీగల్ నార్మ్స్ అతన్ని కన్ఫైన్ చేశారు. ఎవరి మీదైనా సరే ఒక ఎఫ్ఐఆర్ దర్జీ చేస్తే అతని మీద కనుక మీకు డౌట్ ఉంటే 24 గంటల లోపల, అతన్ని తీసుకెళ్ళినటువంటి 24 గంటల లోపల మీరు ప్రొడ్యూస్ చేయాలి. చెయ్యలేదు. A2 అని ముందరి నుంచి చెప్పారు. మొన్న వదిలేసినప్పుడు కనీసం అతని చేతికి ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు ఇదేదో ప్రీ ప్లాన్డ్గా చేసినట్టు కనపడుతుంది. ఇక్కడ నాకు ఒక భయం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అలవాటు ఉంది. 2014లో వాళ్ళ నాన్న చావును వాడుకున్నాడు, 2019లో వాళ్ళ బాబాయ్ చావును వాడుకున్నాడు, 19లోనే కోడికత్తితో నన్ను చంపే ప్రయత్నం చేశారన్నాడు. సో ఇప్పుడు గులకరాయితో నన్ను చంపే ప్రయత్నం చేశారు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎవరో మాకు తెలియదు, అందుకనే మేము భయపడుతున్నాం. దాంతోపాటుగా సీఎం గారి మీద ఏమన్నా కుట్ర చేస్తున్నారా అని కూడా భయపడుతున్నాం.
ఎందుకంటే రాయి పడంగానే వెంటనే స్టోన్ గార్డ్స్ పైకి తీసి ప్రొటెక్ట్ చేయకపోవడము, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పర్సనల్ దడేలు మన కింద కూర్చోవడం, ఇవన్నీ చాలా డౌట్స్కి ఇంకా ఇంకా ఆస్కారాన్ని ఇస్తూ ఉన్నాయి. సో ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే సిద్ధాంతాల ప్రకారంగా నడిచినటువంటి పార్టీ. మేము ప్రజా రాజకీయాలు చేస్తాం, వీళ్ళలాగా హత్యా రాజకీయాలు శవ రాజకీయాలు చేయం. అది వాళ్ళ డిఎన్ఏ, మా డిఎన్ఏ ఎప్పుడు ప్రజా రాజకీయాలే. సో ఇప్పుడు కూడా మీరు చూస్తే మా అభ్యర్థులందరూ కూడా ప్రజల్లో ఉన్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలుగా కూడా వాళ్ళు అదే చేశారు. వీళ్ళకి ఇప్పటికీ అభ్యర్థులు నిజంగా వాళ్ళేనా అవునా కాదా అనే మీమాంసలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి వాళ్ళు ఆ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత మాకు ఆ సీట్ వద్దు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేము డబ్బులు ఖర్చు పెట్టుకోమని చెప్పి క్యాండిడేట్లు అందరూ ఇళ్లలో కూర్చుంటున్నారు. కనీసం సగానికి సగం మంది ఎవరు కూడా వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. సో ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి పాపం సీఎం గారికి చాలా కష్టంగా ఉంది. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, ఈ రాయి ఉదంతం మీద నాకు డౌట్ వచ్చింది. అసలు ఈ బస్సు యాత్ర తుస్సు యాత్ర వీళ్ళు చేస్తున్నంత కాలం సాయంత్రం 6 కాగానే సాక్షాత్తు సీఎం గారు చీకటి పడిపోయింది, సెక్యూరిటీ వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు, ర్యాంప్ వాక్ చెయ్యను అన్నాడు. మరి ఆ రోజున చీకటి పడలేదో, మరి లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారో, లేకపోతే ఏ వాక్ చేద్దాం అనుకున్న ఆ బస్సు మీదకి ఎక్కాడో ఎవరికి తెలియదు. ఇంకో విషయం, అనంతపురంలో చెప్పులు పడ్డప్పుడు మరి పోలీసులు కేసు నమోదు చేశారు కదా, ఏమైంది? సీఎం భద్రత మీద ఆ మాత్రం కూడా వీళ్ళకి ఒక కమిట్మెంట్ లేదా, నిబద్ధత లేదా? సో కావాలని చేశారా, ఏం చేశారా అనేటువంటిది విచారణలో బయటకు పడాలి. ఎందుకంటే మేమే కోరాం విచారణ కూడా, సమగ్రమైనటువంటి విచారణ జరగాలని మా చంద్రబాబు నాయుడు గారే కోరారు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు కోరలా. ఇంకా వాళ్ళు వెంటనే బురద జల్లే ప్రయత్నం చేశారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారే చాలా క్లియర్గా దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడికి ఎవరు బాధ్యులైతే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరాం. సో నేను మళ్ళీ చెప్తున్నా, మాకు రాజకీయం కేవలం సేవా దృక్పథంతో మాత్రమే మేము చేస్తాం. వాళ్ళలాగా రాజకీయం అంటే పదవులు, అధికారము, చంపుకోవడాలు, చంపేయడాలు ఇవి కాదు రాజకీయం అంటే. మాకు రాజకీయం అంటే ప్రజలకి ఎలా సేవ చేయాలి, ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనేదే మా రాజకీయం. మొత్తానికైతే అంటే టీడీపీ ఏపీలో అలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది జయం పొందడానికి. మీరు అన్నారు అంటే ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి, అండ్ మేము యాంటీబయాటిక్గా వాడుతున్నాం, సో రకరకాలుగా చెప్పినారు. సో ఇవన్నీ పక్కన పెట్టినా ఇప్పుడు టీడీపీ గెలవడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది, అండ్ వాళ్ళు అంటే ఇప్పుడు చాలామంది గ్రౌండ్ వర్క్ నుంచి కూడా చాలామంది వర్క్ చేస్తున్నారు, అండ్ కూటమి కూడా నడుస్తుంది. ఇందులో ఒక్కరికొక్కరు వేరే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఒక్కొక్కరికి సహాయం చేసుకొని సహకారాలు ఇచ్చుకొని ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తుందా? ఇవాళ ఏం డేటు? 23 ఏప్రిల్. జూన్ 4న రిజల్ట్స్ వస్తాయి కదా. జూన్ 5వ తారీఖున, ఎందుకంటే రిజల్ట్స్ రోజు ప్రాబబ్లీ మీరు బిజీ మేమే బిజీ కాబట్టి జూన్ 5వ తారీఖున మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టండి మీరు. ఇవాళ నేను మార్క్ మై వర్డ్స్ 160+ తోటి మేము అధికారంలోకి వస్తున్నాం. కేంద్రంలో 400+ తోటి 160+ అని చెప్తున్నా నేను. 160 రాసి పెట్టుకోండి. 24 వస్తే 25 వస్తే 24 అని చెప్తున్నాం. ఎలా వ్యక్తం చేస్తున్నారు? ప్రజల్లో ఉన్నాం కాబట్టి, ప్రజల కోసం మేము మంచి చేశాం కాబట్టి, ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు కాబట్టే మేము ధీమా వ్యక్తం చేయగలుగుతాం. మేము ఎక్కడ ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయలే, అలవిగాని హామీలు మేము ఇవ్వం, దొంగ మాటలు మేము చెప్పం, చంపేయం, చంపుకోవడాలు ఇలాంటివి మా డిఎన్ఏలో లేవు. ప్రజలకి మంచి చేస్తే చేస్తామని చెప్తాం, చెయ్యకపోతే చేయలేమని చెప్తాం, సింపుల్. సో మేము మంచి చేస్తామనేటువంటి ఒక నమ్మకం మాకు ఉంది, ప్రజలకి ఉంది. సో మా వేవ్ లెంత్ మ్యాచ్ అయింది. సో డెఫినెట్గా మేమే గెలుస్తున్నాం. కిందకు ఓటేయాలి మేడం. అసలు ఎందుకు ఓటేయకూడదో చెప్పండి, ఎందుకు ఓటేయకూడదో చెప్పండి, ఎందుకు ఓటేయకూడదో చెప్పండి. 5 సంవత్సరాల్లో అప్పుడే పుట్టినటువంటి రాష్ట్రంగా పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ నిర్మాణం చేసేటువంటి దిశగా వెళ్ళాం. మంచి కంపెనీలను, కియా లాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కంపెనీలను ఇన్వెస్ట్మెంట్స్ రూపకంలో రాష్ట్రానికి తీసుకొచ్చాం. 10 లక్షల ఉద్యోగాలు యువతకు తీసుకొచ్చాం. డిఎస్సి ఏసీ ఉద్యోగాలు ఇచ్చాం. అలా ఎన్ని చెప్పమంటారు? రైతులకు మంచి చేసాం, భవన నిర్మాణ కార్మికులకు మంచి చేసాం. ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు మేము. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు, ఇంటి పన్ను పెంచాడు, బస్ ఛార్జీలు పెంచాడు, ఆఖరికి చెత్త మీద కూడా పన్నేశాడు. చెత్త మీద పన్నేసే చెత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారా, చెత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా, హక్కున చేర్చుకునేటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా? ఎందుకు ఎన్నుకుంటారంటే ఇంకా 100 చెప్తాను నేను.
ఎన్ని చెప్పమంటారో చెప్పండి. పెన్షన్లను ఇంట్రడ్యూస్ చేసాం, పెన్షన్లను సకాలంలో అందరికీ అందించాం, అవ్వాతాతల్ని చూసుకున్నాం, ఆడబిడ్డల్ని చూసుకున్నాం, విద్యార్థులను చూసుకున్నాం, నిరుద్యోగులను చూసుకున్నాం, ప్రభుత్వ ఉద్యోగుల్ని చూసుకున్నాం, ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూసుకున్నాం మేము. అలాంటి ఒక పార్టీని వదిలేసి ఇప్పుడు ఎందుకు ఎన్నుకున్నారు వైఎస్ఆర్సీపీని మేడం మరి అప్పుడు అని మీరు అడగచ్చు ప్రశ్న. ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి గడ్డాలు పట్టుకొని ఒక్క ఛాన్స్ అని అడుక్కున్నారు. ప్రజలేమో పోనీలే ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటున్నారు కదా అని ఒక ఛాన్స్ ఇచ్చారు. ఒక్క ఛాన్సే వాళ్ళు అడిగారు, ఒక్క ఛాన్సే ప్రజలు ఇచ్చారు. ఇంకోసారి వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు ఒక్క ఛాన్స్ అని అడిగి అధికారంలోకి వచ్చిన సీఎం గారికి మీరు విసిరే సవాల్ ఏంటి? సవాల్ ఏముంది, ఆయనే మా స్టార్ క్యాంపెయినర్. అవును, మంచి చేస్తే ఓటేయమన్నాడు, ఆయన మంచి చేయలేదు, ప్రజలు ఓటేయరు, సింపుల్ అంతే. ప్రజలు ఓటేయరు జగన్మోహన్ రెడ్డికి. ఆ బ్యాండేజీలు ఇంకెన్ని పెట్టుకు తిరిగినా ప్రజలు ఓటేయరు, సింపతి గేమ్లో నడవు. అంటే మేడం ఇంకొకటి, వాళ్ళ సొంత చెల్లెలే ఆయన కోసం విమర్శిస్తుంది. విమర్శ కాదు, చాకిరేవు పెడుతుంది, బండకేసి బాత్తుంది. మేము చెప్తేనేమో విమర్శలు అన్నారు. ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలే నాకు అన్యాయం చేశాడు, నన్ను గోడకేసి కొట్టాడు, నాకు ఆస్తిలో వాటా ఇవ్వలేదు, నన్ను ఏమీ చేయలేదు, నన్ను పార్టీకి ఉపయోగించుకున్నాడు, నాకు పదవి ఇవ్వలేదు, రాష్ట్రానికి మంచి చేయలేదు, యువతకి మంచి చేయలేదు, అన్నీ చేయలేదని ఆమె చెప్తుంది. మా సొంత బాబాయిని ఏం చేశారో తెలియదని చెప్తుంది. ఇంకేం చెప్పమంటారు? మేము చెప్తేనే విమర్శలు అన్నారు. సొంత కుటుంబ వ్యక్తులు వచ్చి చెప్తున్నారు. ఇంకేముంది అక్కడ? ఏం క్రెడిబిలిటీ ఉంది జగన్మోహన్ రెడ్డికి? ఎవరేస్తారు ఓటు జగన్మోహన్ రెడ్డికి? సొంత తల్లి చెల్లె నీకు ఓటు వేయకుండా పారిపోతున్నారు. ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి నీకు ఓటేస్తారా? నీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలే నిన్ను నమ్మకుండా నువ్వు అన్యాయం చేశావని చెప్పి వాళ్ళు పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. నిన్ను నమ్మి ఎవరు ఓటేస్తారు? రాష్ట్ర ప్రజలు ఓటేస్తారా? ఆ రోజున విద్యార్థుల్ని, యువతని, మహిళల్ని వాడుకొని ఆ రోజున ఓట్లు తెచ్చుకున్నాడు. ఇవాళ మహిళల దగ్గరికి ఏం మొహం పెట్టుకుని ఓటేయమని అడుగుతాడు? వెళ్ళి సంపూర్ణ మద్యపాన నిషేధం చేశానని చెప్పి ఓట్లు వెళ్ళి అడుగుతాడా? 2.5 లక్షల ఉద్యోగాలు తెచ్చానని చెప్పి యువత దగ్గర ఓట్లు అడుగుతాడా? లేకపోతే ఇసుక భవన నిర్మాణ కార్మికుల దగ్గరికి వెళ్ళి నేను ఇసుక ట్రాక్టర్ ధర ఆ రోజున 5,000 ఉండింది, ఇప్పుడు 10,000 చేశానని చెప్పి 50,000 కూడా చేశానని చెప్పి ఓట్లు అడుగుతాడా? ఏం మొహం పెట్టుకుని వెళ్ళి ఓట్లు అడుగుతాడు? ఏం క్రెడిబిలిటీ ఉంది జగన్మోహన్ రెడ్డికి ఓట్లు అడగడానికి? ఇంక చెప్పండి మీరు, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎందుకు ఓటేయాలో చెప్పండి. ఎందుకు ఓటేయొద్దో నేను చెప్పా, మాకెందుకు ఓటేయాలో చెప్పా. ప్రజలకు ఆ క్లారిటీ ఉంది. సో వీఆర్ క్లియర్, వీఆర్ విన్నింగ్ థంపింగ్ మెజారిటీస్ తోటి, బ్రహ్మాండమైనటువంటి నంబర్ తోటి మేము గెలవబోతున్నాం. మనం ప్రతిపక్షాలు అంటున్నాయి ఏమని, విధానసభ ఎలక్షన్స్ తర్వాత తాళం వేసుకొని సర్దుకుని వెళ్ళిపోవాల్సిందే టీడీపీ అంటున్నారు. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? పచ్చకామెరలోడికి ఊరంతా పచ్చగా కనపడుతుందని, అది వాళ్ళ పరిస్థితి రేపు పొద్దున్న. కాబట్టి వాళ్ళకి ఏమంటారంటే చెప్పుకుంటారా, బయటకు వచ్చి మా పార్టీని రేపు పొద్దున మూసేస్తున్నాం అని చెప్పుకుంటారు? చెప్పుకోలేరు కదా. అందుకని ఏదో వచ్చి పక్క పార్టీ మీద మాట్లాడతారు. పాపం అనుకొని వదిలేయాలి. పాపం జగన్మోహన్ రెడ్డి, పాపం వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకొని వదిలేయాలి. ఇప్పుడు మన ఏపీ ఓటర్లకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోండి, ఖచ్చితంగా మీకు మంచి చేసేటువంటి ఒక ప్రభుత్వాన్ని, ఒక పార్టీని ఎన్నుకోండి అని చెప్పి చెప్తున్నాం.